కూడా అతి పరిశుద్ధ స్థలములో దేవుని సముఖంలో నిలుచుని ఉన్నాము. ఈ యొక్క పరిశుద్ధ స్థలము దేవదేవుడు మాట్లాడే స్థలము. యాజకుడితో మాట్లాడిన మాటలు అతి పరిశుద్ధ స్థలము నుంచి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి జనులకు బోధించాలి. అలాంటి స్థలంలో మనమందరం కూడా ఉన్నాము. ప్రతి మాటను దైవస్వరముగా భావించి అందరము కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలో ఏకీభవిస్తాము. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభువా, ఇదిగో మీ యొక్క పునరుత్థాన దినమున నీ యొక్క పాదముల చెంతకు వచ్చున్నాము తండ్రి. మా తలలు వంచి, మా శిరస్సు వంచి, అయా మా యొక్క హృదయములు తెరవమని మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు అయా మేమందరము తండ్రి వివేకము కలిగిన వారు వలె విని అయా దాన్ని కొనసాగించువారుగా నీ కృప చూపించండి. ఈ యొక్క దినము ప్రపంచ నలుమూలలనైనా ఎంతోమంది నీ యొక్క బిడలు నీ నామాన్ని స్మరిస్తూ, నీ పరిశుద్ధ నామాన్ని స్మరిస్తూ, నీ ఘననామాన్ని స్మరిస్తూ, నీవు మాకు ఇచ్చిన రక్షణ జ్ఞాపకము చేసుకుంటూ అయ్యా చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనలో మీ సన్నిధిని ఉంచండి అయ్యా. అదే రీతిగా మా మధ్యలో మీ యొక్క సన్నిధిని ఉంచి మీ యొక్క ఆత్మ ప్రత్యక్షత మాకు అనుగ్రహించి మేమందరము కూడా నాయనా ఎటు కదలక, ఎటు చూడక, ఏక మనసు కలిగిన వారమై, ఏకాత్మ కలిగిన వారమై అయ్యా మంచి వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయమును, అయ్యా స్పందించగలిగిన హృదయమును మాకు అనుగ్రహించాలని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయతో కూర్చోనండి. ప్రియ పరిశుద్ధ జనాంగమా, సర్వోన్నతమైనటువంటి సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన క్రీస్తు ప్రభువారి నుంచి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషంగా ఉన్నారా? బాధగా వచ్చారా? సంతోషంగా వచ్చారా? మీ అంతరంగం మీ దేవునికి ఎరక నాకు తెలియదు. వాక్యములోనికి వెళదాము. ఈ దినమున క్షమాపణ అనే అంశాన్ని మీ మధ్యలోనికి తీసుకొని వచ్చాను. దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ప్రతిసారి నేను మాట్లాడే మాటల్లో దేవుని చిత్తాన్ని కనిపెట్టుతాను, కానీ ఈ దినం మట్టికి నా చిత్తం ప్రకారం ఈ మాట తీసుకుని వచ్చాను. యథార్థత ఒప్పుకోవాలి. ఎందుకంటే అనేకమైన మందిరాల్లో ఇది లేకనే, సంఘాల్లో ఈ క్షమాపణ గుణము లేకనే, అన్నదమ్ముల మధ్య క్షమాపణ గుణము లేకనే మరి ప్రపంచమంతా కూడా అల్లకల్లోలంగా బాధపడుతుంది. మనమందరము కూడా 2024వ సంవత్సరం జనవరి మాసం మొదలుకొని ఈ యొక్క డిసెంబర్ మాసం వరకు, అనగా నవంబర్ మాసం వరకు పరిపూర్ణము చేశాము. డిసెంబర్ మాసంలో మొదటి తారీఖు, మొదటి ఆదివారం నాడు మనందరం కూడా కూడుకున్నాము. మరి కూడుకున్న మనమందరము కూడా మరి మనం ఏం చేయాలి? పాతవి గతించాలి, క్రొత్తవి కావాలి. మరి బ్యాక్ ఫార్వర్డ్ తీసుకుని వెళ్దామా? ముందుకి కాకూడదు. పాతవి ఏవి కూడా మనలోనికి ఉండడానికి వీలు లేదు. మనమందరము కూడా దినదినము రూపాంతరము చెందిన వారమై మనము ముందుకుని వెళ్ళాలి. ఎందుకో నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నేను సిద్ధపడ్డ మాట వేరు. ఇక్కడ కూర్చొని నేను మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నా యొక్క అంతరంగములో ఇదిగో ఈ అంశాన్ని జ్ఞాపకము చేశాడు. ఇదిగో ఈ అంశాన్ని తీసుకొని మీ మధ్యలోనికి వచ్చాను. మనమందరము కూడా ఒక్కసారి తీక్షణంగా వినాలి. మన చెవులు అప్పగించుకొని మనం వినాలి. మన హృదయంలో స్పందన రావాలి. ప్రపంచంలో ఎక్కడ చూసినా అశాంతికి మూల కారణం ఏంటి చెప్పండి? క్షమాపణ లేఖనే. క్షమాపణ లేఖ అశాంతి ప్రపంచ నలుమూలలా ప్రాకింది. అది క్రైస్తవ దేశమే కావచ్చు, అది అన్య దేశమే కావచ్చు,
క్రైస్తవ బిడలే కావచ్చు, అన్యులే కావచ్చు, మరెవరైనా కానీ అందరిలో ఉన్నది ఏదంటే క్షమాపణ గుణము లేక దినదినము మనము చూస్తున్నాము, నరహత్యను చూస్తున్నాము, దినదినము మనం ఒకరినొకరు చంపుకోవడం మనం చూస్తూ ఉన్నాము, దినదినము ఒకరిని కొట్టుకోవడం మనము చూస్తున్నాము. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా నెట్టివేయబడ్డామంటే మనమందరము కూడా నిస్సాయులుగా ఉండిపోతూ ఉన్నాము. దీనికి మూల కారణం మనమే. ఈ భారతదేశంలో ఉన్న మనమందరము కూడా మనము నిష్ఠ కలిగినటువంటి భక్తిపరులమైతే, మనలో క్షమాపణ గుణం అనేది మనలో గనుక ఉంటే ఇదిగో ఈ దేశంలో కూడా మార్పు సంభవించేది. లాబానింటికి ఎవరు వెళ్ళారు? ఎవరు ఆశీర్వదించబడ్డారు? లాబానింటికి ఎవరు వెళ్ళారు? యాకోబు వెళ్ళాడు. ఎవరు ఆశీర్వదించబడ్డారు? యాకోబు ఆశీర్వదించబడ్డాడు. అది ఏమన్నా అన్యదేశమా లేకపోతే దేవుని యొక్క కణానా? అన్యదేశమే. కానీ క్రైస్తవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉండాలి, అక్కడ పరిస్థితులన్నీ కూడా మరి సంతోషకరంగా ఉండాలి. కానీ సంఘాల్లో సంతోషము లేదు. నేను చాలా వ్యక్తిగతంగా చూస్తూ ఉన్నాను. మీ అందరిని ఒక్కొక్కరిని పరిశీలిస్తూ వస్తున్నాను గత 3 సంవత్సరాలుగా. మీ అందరిని చూసినప్పుడు నాకు కొంచెం ఇసుమంత బాధ కలుగుతుంది. ఇగో ఇలాంటి సంఘాలేనా ఉండవలసింది? భూమి మీద దీని కొరకేనా మనం ప్రాకులాడేది అని ఒక్కసారి బాధ కలుగుతుంది. ఎన్నిసార్లు మీకు చెప్పినా మార్పు లేని రీతిగా కనబడుతూ ఉన్నారు. క్షమాపణ లేని జీవితము, ప్రేమించలేని జీవితము. ఒకరిని క్షమించాలంటే మనకు వారి మీద ప్రేమ కలిగి ఉండాలి, వారి మీద మనకి దయ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనము క్షమించగలుగుతాము. మనకందరికీ కూడా ద్వేషము, మనమందరము కూడా క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటున్నాము అని క్రైస్తవత్వం ఏమాత్రము లేకుండా జీవిస్తున్నాం మనమందరము కూడా. అయితే ఈ యొక్క నూతన సంవత్సరానికి, అంతేగాక దానికంటే ముందుగా క్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినానికి అతి సమీపంగా వచ్చి ఉన్నాము. ఈ మాసం అంతా కూడా మన వాళ్ళు ఇలా క్రిస్మస్ పాట పాడారా? పాడలేదా? పాడారా? సంతోషం, థ్యాంక్ యూ. అయితే ఈ యొక్క మాసంలో మనమందరం కూడా క్రీస్తు జన్మించాడని లోకానికి చెబుతూనికి మనం వెళుతున్నాము. అసలు క్రీస్తు జన్మించాడని సత్యము కదా, అది నగ్న సత్యము కదా. దానికి గుర్తుగా క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని తెలుసు కదా, ప్రపంచము ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఇంకా మనం ప్రకటించే దేని కొరకు? అది కాదు, క్రీస్తు మనలో ఉద్భవించాడని మనము సమాజానికి, సంఘానికి, దేశానికి ప్రకటించగలిగిన క్రైస్తవులుగా మనం మార్చబడాలి. అది మనలో కరువైపోతుంది. దయతో మీరందరూ, మనమందరము కూడా చాలా జాగ్రత్తగా మనం మార్చబడాలి. ఇంకా కొత్త సంవత్సరంలోనికి ఈ యొక్క పాత పాపాలు తీసుకొని వెళ్ళకూడదు. పాతవి సమాధి చేయబడాలి, పాతివేయబడాలి. క్రొత్త జీవితంతో ఆరంభిస్తాం. ఇప్పటి నుంచే సిద్ధపడిన ప్రతి ఒక్కరు కూడా. ప్రతి పాపానికి మూలమైంది ఏంటంటే క్షమాపణ లేఖనే. ఆ క్షమాపణ, ప్రతి పాపం మనలో ఉండకుండా ఉండాలంటే ఈ యొక్క క్షమాపణ గుణము కలిగి ఉంటే మనమందరము కూడా పరిశుద్ధులుగా దేవుని దృష్టిలోనూ సమాజము దృష్టిలోనూ ఉంటాము. అందుకే ఈ మాటలు మీ మధ్యలో తీసుకొని వచ్చాను. అందరము కూడా బైబిల్ తెరవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మొదటి 30వ వచనము లోపల పాపము గురించి జ్ఞాపకము చేశాడు. ఇక 31వ వచనానికి మనం వచ్చేసరికల్లా, 32వ వచనానికి వచ్చేసరికల్లా మనము ఒకరి ఎడల ఒక దయ కలిగిన వారమై ఉండాలని, కరుణాహృదయము కలిగిన వారమై ఉండాలని, క్రీస్తు ప్రభువారు మనని క్షమించిన ప్రకారం మనం ఒకరినొకరు క్షమించాలని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఒకసారి మీ అందరికీ నేను జ్ఞాపకము చేస్తున్నాను. క్రీస్తే గనక మన పాపాలు క్షమించకపోతే
మనం ఇక్కడ ఉండగలమా? మనం ఉండగలమండి? నో. క్రీస్తు మన పాపాలు క్షమించాడు. ఎలాంటి పాపాలు క్షమించాడంటే చెప్పుకుంటే చెప్పుతో కొడతారు జనం అంతమంది. అవునా కదా? మనము చేసిన పాపాలు మనము గినక ఓపెన్గా కన్ఫెస్ చేస్తే ప్రజలు మనకి ఉరికించుకుంటూ కొట్టే పరిస్థితులు, అలాంటి పాపము చేసిన దుర్మార్గులంగా ఉన్నాం మనమందరం. కానీ అలాంటి దుర్మార్గమైన పాపాన్ని, రహస్య పాపాన్ని రహస్యంగా క్షమించిన దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ పాపాలు నేను క్షమించాను కదా, ఇంకా నీలో మార్పు రాదా? నువ్వు క్షమించలేవా అని అంటున్నాడు. ఈ దినము క్షమించలేవా అని ఒక ప్రశ్న వేసుకుందాము. దీనికి జవాబు మనం చూద్దాం అందరం కూడా. దేవుడు అనే మాటకు మనము పాపానికి ప్రారంభము ఈ యొక్క 31వ వచనం మనము చూస్తూ ఉన్నాము. మానవాళి మనుగడకి ప్రశ్నార్థకంగా మార్చబడినటువంటి పాపాలు దీంట్లో ఉన్నాయి. ఇదిగో మనమందరం కూడా వట్టి చదివే వారముగా ఉండకూడదు, వట్టి వినే వారముగా ఉండకూడదు. గై కొనకుండా నీవు జీవితమును జీవిస్తే ఆ జీవితం వల్ల నీకు ప్రయోజనము లేదు, నీ దేవునికి మహిమ లేదు. ఇదిగో మనమందరము కూడా చెవి కలిగిన వాడు వినుగాక అన్నాడు దేవుడు ప్రకటన గ్రంథములో. చెవులు గలవాడు వినుగాక అన్నాడు. మనందరికీ చెవులు ఉన్నాయి కదా? ఎస్, మనం వింటున్నాం కదా, వింటున్నాము, విడిచిపెడుతున్నాము. ఇదిగో ఈనాడు మట్టికైతే నా కలిగిన దుఃఖాన్ని ఇదిగో ఈ మాటలతో మీ మధ్య వ్యక్తపరుస్తూ ఉన్నాను. మనమందరము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన సంవత్సరంలో మనమందరము కూడా నూతన సృష్టి వలె మనం ఉండాలి. మన జీవిత విధి విధానాలు మార్చబడాలి, మన అంతరంగము మార్చబడాలి. మనము పరిపూర్ణంగా క్షమించగలిగే మనసు మనకు రావాలి. యేసయ్య అంటున్నాడు, నేను నీ పాపాలు క్షమించాను కదా, నువ్వు క్షమించలేవని ప్రశ్న వేస్తున్నాడు. నువ్వు పాపాలు క్షమించకపోతే నీ పాపాలు నిలబడతాయి. కింద వాక్యంలో మనం చూస్తాము ఆ మాటలు కూడా. అయితే ఈ మాట మనం చూడండి, సమస్తమైన ద్వేషము. ఈ ఆర్డర్ ఆఫ్ ఈ పదాల యొక్క సీక్వెన్స్ మీరు గమనించారా? మీరు గమనిస్తే సమస్తమైన ద్వేషము తోటి ఏమొస్తుందో చెప్పండి? కోపం వస్తుందట. కోపంతో ఏమైపోతుందో చెప్పండి? క్రోధం వస్తుందట. క్రోధంతో ఏమొస్తుందట? అల్లరి వస్తుందట. అల్లరితో ఏమవుతుందట? దూషణ అవుతుందట. వాటి సీక్వెన్స్ మీరు గమనించండి. దేవుడు ఎంతో స్పష్టంగా ఒకదాని తర్వాత ఆరంభము దేనితో మొదలైపోయింది చెప్పండి? ద్వేషముతో మొదలైంది. దేశాలకు మధ్య ఏమి ఉంది? ద్వేషం ఉంది. కుటుంబాల మధ్య ఏమి ఉన్నది? ద్వేషం ఉన్నది. సంఘములో ఏమి ఉంది? ద్వేషం ఉంది. మన అంతరంగంలో ఏముంది? ద్వేషం ఉంది. ఒకరినొకరు క్షమించుకోలేక, ఒకరినొకరు ప్రేమించుకోలేక, ఒకరినొకరు తట్టుకోలేక ఉన్న జీవితాలు మనందరికీ కూడా. అందుకే ప్రభు అంటున్నాడు ఏంటంటే, సమస్తానికి మూలమైన దూషణ అంటున్నాడు. మొదటి మాటతో అంటున్నాడు ద్వేషము. సమస్తానికి ద్వేషమే మూలము. ద్వేషము ఒక వ్యక్తి మీద కానీ, ఒక స్నేహితుడి మీద కానీ, భార్య మీద కానీ, భర్త మీద కానీ, సంఘములో ఒకరి మీద నీకు ద్వేషమే గినక ఉంటే ఆ ద్వేషము నిన్ను కాల్చివేస్తుంది. ఆ ద్వేషం ఏం చేస్తాడు చెప్పండి? నీలోకి ఏమని చేపిస్తుంది చెప్పండి? కోపాన్ని తెప్పిస్తుంది. ఆ మనిషి కనబడ్డ వెంటనే అప్పడాక నవ్వుతూ కనబడే మన ముఖం ఏమైపోతుంది చెప్పండి? అసలు ఎంత ద్వేషం అంటే ముఖం మార్చేసుకుంటాం. దేనికి కారణం ఇది? వారి మీద మనకి ద్వేషం ఉంది కాబట్టే. వారిని చూసినప్పుడు మనకి కోపం వస్తుంది. మనకి కోపం ఎప్పుడు వస్తుందో అప్పుడు క్రోధముగా మార్చబడుతుంది. ఈ క్రోధం ఏం చేస్తుంది? నీకే నష్టం. ఏం చేస్తా చెప్పండి? నీ శరీరం లోపల ఏమవుతా చెప్పండి? ఒకళ్ళ కోపం పెరిగిందని ఏమవుతా చెప్పండి? చెప్పరండి, మీ అందరికీ తెలుసు. బీపీ ఒకేసారి హై రైజ్ అయిపోతుంది. పొరపాటున ఇంకా కాసేపు మీరు మాట్లాడితే మీ నాలుక ఎండిపోతుంది. అవునా కాదా? కోపంతో ఎవరితో మీరు మాట్లాడుతుంటే ఏమవుతుంది చెప్పండి? మీ నాలుక ఎండిపోతుంది. ఇంకా గట్టి మాట్లాడితే నరాలు చిట్టిపోయి దెబ్బకే చచ్చిపోతాం మనమందరం కూడా. దేవుడు అంటున్నాడు, మన మరణానికి, మన హార్ట్ అటాక్కి, మన బీపీకి మూల కారణం ఏంటంటే ద్వేషమే. ఎవరైనా మనలోనికి ఒకరి మీద కోపం పెంచుకుంటే, ద్వేషం పెంచుకుంటే అది కోపంగా వస్తుందట. ఆ కోపం అంతటితో ఊరుకుంటుందా?
క్రోధంగా మార్చబడుతుంటే నువ్వు మనిషివి ఏమైపోతావు? రాక్షసుల్లా మార్చబడతావు. అక్కడ అక్క కనబడదు, చెల్లె కనబడదు, అమ్మ కనబడదు, నాన్న కనబడ్డు, సహోదరుడు ఎవరు కూడా కనబడ్డు. చంపడమే మార్గం. క్రోధం అక్కడ దాకా తీసుకుని వెళుతుంది. మొదటి మర్డర్ ఎవరు చేశారు చెప్పండి భూమి మీద? ఏబేలు కయ్యను మధ్య జరిగింది మనకు తెలుసు కదా. ఏముంది అక్కడ చెప్పండి? ఏమైనా ఉందా? పాపం ఏమైనా ఉందా? ఏబేలు ఏమైనా చేశాడా? ఏమి చేయలేదు. ఆదాము చెప్పారు, అవ్వ చెప్పారు, అయ్యా మీరు సంవత్సరంకు ఒక పర్యాయము బలి అర్పించండి అని అన్నారు. అర్పించింది ఎవరు? కయ్యనే కదా. అర్పించింది ఎవరు? దీనికి ఇద్దరు మధ్య ఏమైనా ఉందా? సంబంధం ఉందా? దేవుడు మంచి చేసిన వాడిని ప్రేమిస్తాడు, ఆజ్ఞ పాటించిన వాడిని, ఆజ్ఞ తృణీకరించిన వాడిని ద్వేషిస్తాడు. ఇది కామన్, ఎవరమైనా కానీ గాక. కానీ ఏమొచ్చింది? కయ్యూనులకు ఏమొచ్చింది చెప్పండి? ద్వేషం వచ్చింది. వీడు నాకంటే చిన్నవాడు, వీని అర్పణ దేవుడు అంగీకరిస్తాడా? ఇది ఎట్లా సాధ్యము అని తట్టుకోలేకపోయాడు. తమ్ముడు చంపేదాకా పంతం బయటికి రాలేదు. ఇదిగో ఈనాడు మనమందరం కూడా ఒకరిని మనం చంపకపోవచ్చు, ఒకరి క్యారెక్టర్ని ఒకరు ఏం చేస్తాం చెప్పండి? మర్డర్ చేస్తున్నాం, అసాసినేషన్ చేస్తున్నాం. ఏ చిన్న తప్పు దొరికినా మన శత్రువుని వాడి గురించి మనం ఏం చేస్తాం చెప్పండి? మనకి ఇది ఒక్కటి లేదు అంతే. ఇది గనక ఉంటే ఊర్లో పాత రోజుల్లో ఊర్లో పలానా దిన పంచాయతీ ఉందనో, పన్ను కట్టాలనో, కరెంటు బిల్లు కట్టాలనో చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? ఇది ఒక్కటి ఉండదు మనకంతే. కనబడ్డ వాళ్ళకి అందరికీ చెప్పుకుంటూ పోతూనే ఉంటాం. ఇదట ఏదో కాకిలా కావు 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 కావు. ఇదిగో దేవుడు అంటున్నాడు, క్రోధముతో, కోపముతో, ద్వేషముతో, కోపముతో క్రోధము. తర్వాత ఏమవుతాడు చెప్పండి? ఏముంది చెప్పండి? అల్లరి ఉంది. ఈ క్రోధముతో నగిలిపోయిన మనిషి, రగిలిపోయిన మనిషి, కాల్చబడుతున్న మనిషి, ఎదురుగా ఎవరైతే ద్వేషించారో, లేకపోతే ఎవరైతే ద్వేషించారో వారు కనబడ్డ వెంటనే ఏం చేయాలనుకుంటాడు చెప్పండి? ఇప్పుడు ఈ అవకాశాన్ని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కయ్యను ఏం చేశాడు? అవకాశం కొరకు ఎదురు చూశాడా లేదా? అవ్వ ఆదాము లేనప్పుడు చంపాడు. ఆదాము లేనప్పుడు అవ్వ పాపము చేసింది. వారు ఇరువురు దూరంగా, వీరిరువురు కలిసి ఉన్నప్పుడు తనలో ఉన్న క్రోధాన్ని కోపంగా మార్చుకొని, క్రోధంగా మార్చుకొని, అల్లరిగా చేసి అతను నరహత్య చేసేశాడు. ఎందుకంటే క్షమాపణ గుణం లేదు. మనందరి జీవితాల్లో క్షమాపణ లేదు. అందరము గమనించాలి. క్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్నాం అనుకుంటున్నాము. మనమందరము కూడా ప్రతిదానికి సిద్ధపడుతున్నాము, కానీ ఈ హృదయం సిద్ధమేనా? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. హృదయం సిద్ధము లేకుండా మనుషులము సిద్ధమైతే లాభము లేదు. ఇదిగో మనమందరము కూడా సిద్ధపడిన మనసు కలిగిన వారమై దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహలే ఈ లోకములో క్రీస్తును ప్రకటించాలి. క్రోధముతో కాదు, ద్వేషముతో కాదు, కోపముతో కాదు, అల్లరితో కాదు. క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి యేసయ్య కల్వరి శిలువలో చేసిన మాదిరే మన జీవితానికి మాదిరి. కొట్టారు, తిట్టారు, అవమానించారు, ముఖం మీద ఉమ్మి వేశారు, 2 చేతులు 2 కాళ్ళు కదలకుండా మేకులతో బిగించారు. ఇదిగో ఆయన అన్న మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు వీరిని. నిజంగా వాళ్ళు యేసయ్య దేవుడని నమ్మారా? నమ్మలేదా? నమ్మలేదు. నమ్మితే సిలువ ఎందుకు వేసేవారు? నమ్మలేదు. ఇదిగో ఈ ప్రేమ నువ్వు వ్యక్తపరచాలి. లోకములో క్షమాపణ గుణం నీకు రావాలి. క్షమించే గుణము నీకు లేకపోతే మనము చేసిందంతా కూడా వ్యర్థమే. నేను చివరికి మీకు తీసుకుని వస్తాను. న్యారేషన్లో మనకు అర్థమవుతుంది. ఈ యొక్క 4 మాటలు మనకు అర్థమవుతాయి. ఇక 5 మాటలను చూడండి. సమస్తమైన ద్వేషము మొదటి మాట, 2వది కోపము, 3వది క్రోధము, 4వది అల్లరి, 5వది దూషణ. ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నట సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది గో అవే అనే మాట ఉంటుంది. ఇదిగో మనమందరము కూడా విసర్జించాలి, వదిలివేయాలి. వాటిని వెంటబట్టుకొని రాకూడదు.
అనుదినము మనం వాటిని అనుకరించకూడదు. క్షమాపణ లేకపోతే నీ పాపాలు క్షమించబడవు. మనం చూస్తాము. ఎవరు నువ్వు క్షమించలేకపోతే నీకు కూడా క్షమాపణ దొరకదు. నీవందరికీ న్యాయ తీర్పు తీస్తే నీకు కూడా దేవుడు తీర్పు తీస్తాడు. ఇదిగో మనందరికీ అర్థము, మనందరికీ కూడా తెలుసు. పరలోక ప్రార్థనలో ఏమంటే చెప్పండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే. తర్వాత ఏమంటే చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పాలి. ఇంకోటి, అబ్బా అందరూ చెప్పారు కానీ అందరి అపరాధాలు మనం క్షమిస్తున్నామా? వారి అపరాధాలు క్షమిస్తేనే మన అపరాధాలు క్షమించబడతాయండి. సింపుల్ లాజిక్. మన పాపాలు క్షమించబడాలంటే నీవు ఇతరుల పాపాలు క్షమిస్తేనే నీ పాపాలు క్షమించబడతాయి. ఒక్కటే మాట, అంతే. పరలోక ప్రార్థనలో చూస్తున్నాము. ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రిక 4:31 కూడా అదే మాట చూస్తున్నాము. సమస్తమైన దుష్టత్వము, కోపము, ద్వేషము, అల్లరి, మరి వీటికి మూల కారణమైనటువంటి ద్వేషాన్ని ద్వేషిద్దామా ఈ దినమున? అందరం కూడా ద్వేషిద్దాం ఈ దినమున. ఇక మనలో ఎవరి మధ్య కోపం పెట్టుకోకూడదు. మన తిట్టిన వారిని, మన కొట్టిన వారిని, మన అవమానించిన వారిని, మన నష్టపరిచిన వారు మనకి కనబడ్డప్పుడు నువ్వు నేను చేయాల్సింది చెప్పండి. పిల్లలు మీరు చూడబాకండి దయచేసి. శ్రావణి, నీకు ఎక్కడికి పోరు, వాళ్ళు ఎక్కడికి పోరు, ఇక్కడే ఉంటారు. దయచేసి మీరు వీటి వినండి. మనమందరము కూడా క్రీస్తు యొక్క సుగుణాలు ఉనికిపుచ్చుకోవాలి. అది లేకపోతే చాలా కష్టమైన మాట. అయితే ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు. ఈ మాట చదువుతారా మీరు అందరూ? మనందరం చదువుదామా? నేను కూడా మీతో పాటు చదువుతాను. అందరం చదువుదాం. 32వ వచనంలో మనం చూద్దాము. చివరి లైను, క్రీస్తునందు దేవుడు క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించు. చాలామంది చదవలేదు. దాని అర్థం ఏంటి? మేము క్షమించమని అర్థమా? మేము క్షమించమయ్యా, నువ్వు క్షమిస్తే నువ్వు క్షమించుకో, మాకు సంబంధం లేదనుకుంటున్నారా? ఇట్స్ ఎ లెసన్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మనందరికీ ఇది పాఠం లాంటిది. మనము దినదినము మార్చబడాలి. క్షమాపణ గుణము నీలో లేకపోతే నువ్వు క్రీస్తు వాడు కానే కాదు. నేను క్రీస్తు వాళ్ళము కావాలంటే నీలో మొదటిగా ఉండవలసింది క్షమాపణ. నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు ఇతరుల పాపాలు క్షమించాలి. ఇతరుల పాపాలు నేను క్షమించను, వాడు సచ్చే అంత మటుకు నేను వాడిని క్షమించను అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దాని అర్థం ఏంటి? నీలో కోపం ఉన్నట్ట, ప్రేమ ఉన్నట్టు కింద లెక్కనా? కోపం ఉన్నట్టు కింద లెక్కనే. నేను సచ్చిన వాడిని క్షమించడానికి, నువ్వు సచ్చినంగా క్షమించేది ఏమని చెప్పండి? ఏమనుందా? నథింగ్ ఈజ్ దే. నువ్వు సచ్చిన తర్వాత క్షమించడానికి నీకు అవకాశం ఏముంది? బతికుండగానే నువ్వు క్షమించాలి. అప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి. అదిగో దేవుడు కయ్యూనుకు అవకాశం ఇచ్చాడు. ఇచ్చాడే ఇవ్వలేదా? ఇచ్చాడు. అవకాశం సద్వినియోగం చేశాడా, దుర్వినియోగం చేశాడా? దుర్వినియోగం చేశాడు. అయ్యా తప్పైందని కనుక యేసయ్యను ఒప్పుకుంటే ఎట్లుండేదో. కానీ ఏమన్నాడు? నా తమ్ముడికి నేను కావాలి వాడిని, నేను నాకు వాచ్మెన్ అనుకుంటాను, నువ్వు నాకేం పని లేదా అని ఎదురు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు శాపాన్ని పొందుకున్నాడు. ఇదిగో ఈ దినమున మనము కూడా క్షమించే గుణం మనలో గనుక లేకపోతే ఇగో మన పాపాలు కూడా అట్లా ఉండిపోతాయి. అంతే, అంత మించి వేరేదే లేదు. నీ పాపాలు అట్లుంటే నీకు మేలా? ఒకసారి చదువుతారా? ఎఫెసీలు రాసిన పత్రిక, మొదటి ఎఫెసీలు రాసిన, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ అధ్యాయానికి రండి. ఏం జరిగిద్దో చూద్దాం. మళ్ళీ మీకు జ్ఞాపకం వచ్చేస్తాను. 30వ వచనం చూడండి. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను. దేనివలన? నువ్వు ఇతరుల పాపాలు క్షమించలేదు కాబట్టి ఇప్పుడు ఏమైతే చెప్పండి? ఇందువలనే మీలో అనేకులు బలహీనులను. అంటే పాపము చేస్తున్నారు, ద్వేషం పెట్టుకున్నారు, దేశాన్ని ఒప్పుకోవటం లేదు, దేశాన్ని సరి చేసుకోవట్లేదు, మళ్ళీ చెప్పడం వల్ల తింటున్నారు. అందుకని అంటున్నాడు, మీలో కొంతమందికి ఏమవుతుంది చెప్పండి? ఆ క్షమాపణ గుణము లేకపోవడం వలన మీకేం కలుగుతుందంటే మీ యొక్క శరీరానికి ఆరోగ్యం చెడిపోతుంది అంటున్నాడు. బలహీనలవుతున్నారు, రోగులవుతున్నారు. చాలామంది నిద్రిస్తారు. దేనివలన?
పాపములు ఒప్పుకోకపోవడం, ఒప్పుకుంటే వాటికి దూరంగా ఉండకపోవడం. కొందరు ఒప్పుకోరు, ఒట్టిగా వస్తారు, కూర్చుంటా ప్రభు వల్ల భోజనం చేసి వెళ్ళిపోతారు. ఇదేదో భోజన పంక్తిలో కూర్చొని భోజనం చేసినట్టుగా. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. కాబట్టి మనమందరము కూడా ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణావృతులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమాపణ రావాలి మనందరికీ కూడా. క్షమాపణ బదులు మనకి ఏ దగ్గర ఉందో చూద్దామో. చూడండి, రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. ఏమన్నాడు చెప్పండి? క్షమాపణ బదులు ఏముండాలి? ఇక్కడ క్షమాపణ ఉండాలి. దాని బదులు ఏముంది చెప్పండి? శపించుటయు పగయు ఉన్నవి. పగయునేట. అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాం. మనం అందరి ముందు ఎన్నిసార్లు చేసినాక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ వ్యక్తిని కూడా అందరి ముందే మనం అవమానించాలి. దాని కొరకు మనం ఎదురు చూస్తుంటాము, కాపు కాసి కూర్చుంటాము. ఎప్పుడు అవకాశం దొరికిందా, ఎప్పుడు కొడదామా, ఎప్పుడు తిడదామా, ఎప్పుడు అవమానిస్తామా అని మనం ఎదురు చూస్తూ ఉన్నామట. మన అంతరంగం, మన నోటి నిండా ఏముంది చెప్పండి? శపించేది పగ మాత్రమే ఉంది. క్రైస్తవ బిడ్డలారా, మనం ఎవరిని కూడా శపించకూడదు, విడిచిపెడదాం. ఎవరి కర్మకి వాళ్ళకి దేవుడికి అప్పగించేద్దాం అంతే. దేవుడే న్యాయ నిర్ణేత. మనము క్షమించినట్లయితే మన పాపాలు కూడా క్షమించబడతాయి. కాబట్టి ఎవరము కూడా పగ కానీ శాపము కానీ చేయకూడదు. ఎవరిని శపించకూడదు. నేను ఎంత నష్టపరిచిన వాడిని కూడా శపించకూడదు. క్రీస్తు ప్రభువారు సిలువలో ఏమని అన్నాడు? ఎవరినన్నా ఏమని అన్నాడా? కొట్టిన వారిని, తిట్టిన వారిని, ఉమ్మి వేసిన వారిని, మేకులు కొట్టిన వారిని, లాస్ట్ పక్క ఉన్న దొంగ కూడా అన్నాడు, నువ్వేమి దేవుడు భయ, దేవుడు అంటావు, నువ్వు దిగిపోవచ్చు, మమ్మల్ని కూడా దించవచ్చుగా అని అన్నాడు. ఏమని అన్నాడా? ఇదిగో ఈ యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. పగ మనలో ఉండకూడదు, శాపం మనలో ఉండకూడదు. చాలామంది ఆడవాళ్ళకి ఇతరులు ఏ రకంగా శపిస్తారంటే వాళ్ళ కుటుంబం గురించి, వారి పిల్లల గురించి, వారి జీవితం గురించి, వారి ఆర్థిక స్థితి గురించి శపించే గుణం ఉంటుంది. శపించబాకండి, ఎవరిని శపించబాకండి, విడిచిపెట్టండి. మనకి ఎంత నష్టం కలిగించినా దేవునికి మహిమ కలుగునుగా కానండి అంతే. దేవుడు తప్పనిసరిగా మనకి ఎంత నష్టం కలిగిందో అంతకంటే మేలు చేసే దేవుడు మన దేవుడు. నీవు ఆయన మార్గములో, ఆ సన్మార్గములో నువ్వు జీవించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు తప్పనిసరిగా నేను విడిచిపెట్టే దేవుడు కాదు. నా జీవితంలో నేను అనుభవించాను, ఆచరించాను, ఒట్టిగా చెప్పడం కాదు. ఇక్కడ కూర్చొని నేను అనేక రీతిలో నన్ను నష్టం చేశారు, నన్ను అవమానించారు. యేసయ్య మీద ఏ రకంగా ముఖం మీద ఉమ్మి వేశారో అదే రకంగా నా సహోదరులు నా మీద ముఖం మీద ఉమ్మి వేశారు. నేను ఎప్పుడు కూడా ఎదురు తిరగలేదు, దేవునికి అప్పగించాను. దేవుడు నన్ను ఉన్నతమైన వాడిగా తీర్చిదిద్దాడు. ఇదిగో ఈ చివరి దినాల్లో ఆయన పని చేయడానికి నాకు అప్పగించాడు. నాకు కీడు చేసిన ప్రతి ఒక్కరికి నేను మేలు చేశాను. ఈ చేతులతో ఎవరికి కీడు చేయలేదు. నా కుటుంబంలో ఎంతమందికి మేలు చేయాలో అంతమందికి మేలు చేశాను. డబ్బుతో, అధికారంతో, మాటతో ఏది చేయాలో అది చేశాను. నేను గొప్పగా చెప్పడం కాదు, దానికి సాక్ష్యం కృపావరం ఇక్కడే ఉంది, సురేష్ ఇక్కడే ఉన్నారు. ఎంతమంది లబ్ధి పొందారో చెప్పడానికి వీళ్ళంతమందికి. ఎందుకంటే క్రీస్తు నాకు చెప్పిన ఈ బోధ నేను అనుకరించాను. అందుకే కావచ్చు దేవుడు ఈ చివరి దినాల్లో నీలో కొంత ఇసుమంతైనా, కొంచెములో కొంచెమైనా 0.1% నీలో నీతి ఉంది కాబట్టి నా పని అప్పగించాడు ఆయన పని చేయమని. ఇదిగో మనమందరము కూడా, నీవు నేను మనమందరము కూడా అందరినీ ప్రేమించేవారముగా, అందరినీ క్షమించేవారముగా ఉందాము. ద్వేషము లేకుండా జీవిస్తాము. వారి కొరకు ప్రార్థిస్తాము. యేసయ్య ప్రార్థించిన రీతిగా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించమని ఆ తండ్రికి ప్రార్థించిన రీతిగా మనము కూడా, ప్రభువా వీళ్ళు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు, వీరిని మార్చు, వీరిని క్షమించని ప్రార్థన చేద్దాం. మనమందరం కూడా ఈ దినమున ఎవరిని శపించకూడదండి, ఎవరి మీద పగ పెట్టుకోకూడదు. ఇది మొదటి మాట. వీటికి ముఖ్యమైన మూల కారణం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి రండి. అక్కడ మరికొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనం చూడండి. కొలసీలు రాసిన పత్రిక
ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. అక్కడ కూడా విసర్జించమన్నాడు కదా, ఇక్కడ కూడా ఏమన్నాడు చెప్పండి, ఇక్కడ కూడా విసర్జించమనండి. ఈ శరీరం ఏం చేస్తుంది చెప్పు? నీళ్ళు ఎక్కువ ఉంటే ఏం చేస్తుంది చెప్పండి? దీన్ని ఏం చేస్తుంది? శరీరము విసర్జించేది, చెమట రూపంగా యూరిన్ రూపంగా విసర్జించేస్తుంది. అంటే మళ్ళీ నన్ను లోపల ఉంచడానికి ఇది శరీరం ఒప్పుకోదు. నిన్న తినది ఇలా బయటికి వెళ్ళిపోవాలి, పోకపోతే ఏమవుతుందో చెప్పండి? ఇక్కడ కూర్చుంటే కంపు వాసనే. ఎందుకు? లోపలిది బయటికి వెళ్ళలేదు. అట్లనే నీలో కోపము కూడా అట్లనే దాగి ఉంటే ఏమవుతుందో చెప్పండి? నువ్వు లోకానికి కంపుగా కనబడతావు, ఇంపుగా కనబడవు. దేవునికి కూడా కంపుగానే కనబడతావు, ఇంపుగా కనబడవు. నేను ఇంపుగా కనబడాలి దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఏముందో చూడండి. ఇప్పుడైతే ఒకప్పుడు నువ్వు ఎట్లున్నావో నాకు తెలియదు, దేవుడు అడుగుతున్నాడు. పాతకాలంలో నా దగ్గరికి రానప్పుడు, నా రక్షణ పొందినప్పుడు, నా బల దగ్గర రానప్పుడు, నా మందిరానికి రానప్పుడు నీ యొక్క జీవితం ఎట్లున్నా నాకు అవసరం లేదు, దాన్ని కూడా క్షమించేశాను, అయిపోయింది. తూర్పునకు పడమటికి ఎంత దూరం అంత దూరం నేను విసిరివేశాను, ఇక లేదు. ఇక నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఇక్కడి నుంచి ఏంటి నీ జీవితం ఏంటి? రక్షించబడ్డా అన్నావు, బలలో పాలు పంపులు పొందుకుంటున్నావు, పాటలు పాడుతున్నావు, సాక్ష్యం చెప్తున్నావు, వాక్యం చెప్తున్నావు, ఆరాధిస్తున్నావు, మరి సందాలు ఇస్తున్నావు, దశమభాగాలు ఇస్తున్నావు, ప్రభు పరిచర్లో పాలుభాగస్తులుగా ఉంటున్నావు. ఇంకా ఏమున్నావు చెప్పండి? ఇంకా పాత జీవితమే. ఇదిగో ప్రభు అంటున్నాడు, ఇప్పుడైతే ఆ పాత విడిచిపెట్టేసాయి. ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులను వీటన్నిటినీ విసర్జించు. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఎవరు చదవటం లేదు? బైబిల్ ఉన్నాయా? ఆ మాట చదివితే నాకు కొంచెం ఇంపుగా అనిపిస్తేమో. నాకు ఆ మాట మనం అందరం చదివితే బాగుంటుంది అనుకుంటా. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అంటే విడిచివేసి జ్ఞానము కలుగు నిమిత్తం. అంటే ఇంతకాలం మనకి ఏం లేదన్నట్టు కింద లెక్క కోపము, ద్వేషము, అసూయ, అల్లరి, కలహము ఇవన్నీ కూడా ఉన్నాయి. మనలో విషం ఉంది, మనలో పగ ఉందంటే ఏమి లేనట్టు కింద లెక్క. జ్ఞానం మనకు లేనట్టు కింద లెక్క. దేవుని మాటలు విన్నట్టుగా నేర్చుకోకపోతే ఏం లేనట్టు కింద లెక్కండి, జ్ఞానం లేనట్టు కింద. మన పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇలా మ్యాథమెటిక్స్లో గురించి ఒక చాప్టర్ చెప్పారు, ఒక ఫార్ములా చెప్పారు. ఆ ఫార్ములా వాడు నేర్చుకోకపోతే వాడు జ్ఞానం గలవాడా జ్ఞానహీనుడా? జ్ఞానుడు. మనం కూడా ఇప్పుడు ఇక్కడ మందిరానికి వచ్చాము, మనకు దేవుడు ఒక ఫార్ములా నేర్పుతున్నాడు, ఒక సిద్ధాంతాన్ని నేర్పుతున్నాడు. ఆ సిద్ధాంతాన్ని కనుక మనం నేర్చుకోకపోతే మనం అజ్ఞానులమేనండి. మనము జ్ఞానులు అనుకుంటున్నాము, మనం పరిశుద్ధులం అనుకుంటున్నాము, మనం నీతిమంతులం అనుకుంటున్నాము, మందిరానికి వచ్చామనుకుంటున్నాము. కానీ ఇంకా జ్ఞానం లేని వారం మనందరం కూడా. ఒకప్పుడు నువ్వు ఎట్లున్నావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు జ్ఞానం కావాలంటారు. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్నా చెప్పండి. ప్రతి ఆదివారము నూతన పరచబడాలి, ప్రతి దినము నూతన పరచబడాలి, ప్రతి దినము నేర్చుకోవాలి. ఒక మనిషి జ్ఞానవంతుడు కావాలంటే ఒకరినొకరు చూసి నేర్చుకోవాలి, కొత్త విషయాలు చూసి నేర్చుకోవాలి. నేను నేర్చుకోనంటే నువ్వు అవివేకివి, నేను నేర్చుకుంటే నువ్వు జ్ఞానవంతుడివి. ఈనాడు మన జేబులో ఉన్న సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారా చెప్పండి? చింటూ కూడా కావాలి, సెల్ ఫోన్ కావాలి వాడికి. ఎందుకు? అంత అట్రాక్టివ్ అది. మరి సెల్ ఫోన్ వాడేది నాకు రాదాయి అంటే, అయ్యే దాంట్లో గ్రీన్ బటన్ ఉంటుంది చూడదు, నొక్కితే వాళ్ళు మాట్లాడేది నీకు వినపడుతుంది. లేకపోతే వాళ్ళది అయిపోయిన తర్వాత రెడ్ బటన్ నొక్కంటే అది నాకు తెలియదనంటే ఇప్పుడు నువ్వు జ్ఞానం గలవాడో జ్ఞానం లేనోడివా? అవివేకివే. అంటే లోక జ్ఞానము తెలుసుకోవడానికి నువ్వు స్మార్ట్ ఫోన్ వాడుతున్నావు, కానీ దేవుని చేరుకునే పరలోకం చేరుకునే దేవుని జ్ఞానం పొందుకోలేకపోతున్నావు. అగైన్ యు ఆర్ అవుట్డేటెడ్ మ్యాన్. మళ్ళీ నువ్వు జ్ఞానవంతుడివి కాదు, అవివేకివే. కాబట్టి మనమందరము కూడా అవివేకులము కాకూడదు. ఆయన అంటున్నాడు, సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని, నవీన స్వభావమును ధరించుకొనుడే. ఇదిగో ప్రతి ఆదివారం
ప్రతి బుధవారము, ప్రతి శనివారము, ప్రతి గూగుల్ మీట్లో మనమందరము కూడా నవీనంగా మార్చబడుతూ ఉండాలి. విన్న మాటల ప్రకారం జీవించడానికి అలవాటు నేర్చుకుంటే అది జ్ఞానం గలవాడవుతావు. లేదు నేను అజ్ఞానిగా ఉంటానంటే దట్ ఈస్ అప్ టు యూ, అది నీ ఇష్టం, దానికి ఎవరు కూడా కాదనేది దేవుడు కూడా అన్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఈజ్ నాట్ ఏ డిక్టేటర్. 2 మార్గాలు పెట్టాడు, ఒకటి ఇరుకు మార్గము, ఒకటి విశాలమైన మార్గము. ఏ మార్గంలో ప్రయాణం చేస్తావో ఆప్షన్స్ యువర్స్, నీదే, ఇక నాకు సంబంధం లేనిది. ఇగో దీంట్లో నడిస్తే ఇది కష్టంగా ఉంటుంది, కానీ యుగయుగాల మేలును పొందుకుంటావు. ఇదిగో విశాలమైన మార్గం ఉంది ఇక్కడ, దీంట్లో నువ్వు జీవిస్తే బతికిన దినాలు హాయిగా జీవించవచ్చు. లోకంతో తిట్లు తినవచ్చు, తరుణులు తినవచ్చు, అవసరమైతే జైలుకు పోవచ్చు, అవసరమైతే చంపబడతావు, కానీ తర్వాత కూడా నరకమే నీకు ఉంటుంది. ఏది కావాలో నిర్ణయం చేసుకోవాలి. నవీన స్వభావం మనకి లేకపోయినట్టయితే, నేర్చుకునే ఆసక్తి నీకు లేకపోయినట్టయితే, నువ్వు చేసే చదువంతా కూడా వ్యర్థమే. ఒక డాక్టర్ వెళ్ళి ఆపరేషన్, అబ్బో నా కత్తి అంటే భయం అంటే వాడు డాక్టర్ అవుతాడా? ఒక నర్సుని పోయి ఇంజక్షన్, అమ్మో దాన్ని చూస్తే నాకు భయం అవుతుందంటే నర్సు కాగలుగుతుందా? ఒక పోలీసు ఆయనకి తుపాకీ చేతికి ఇచ్చి కాల్చంటే కాల్చలేకపోతే వాడు పోలీసుడు అవుతాడా? ఇదిగో లోకములో వ్యక్తులు మార్చబడుతున్నారు, లోకం మార్చబడుతుంది, సమాజం మార్చబడుతుంది, సాంకేతిక పరంగా అనేకమైన మార్పులు వస్తున్నాయి. అన్నిటిని నువ్వు నేర్చుకుంటున్నావు. మా చిన్నప్పుడు నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు, నేను టీవీ కొన్నప్పుడు డైనోరా టీవీ ఉండేది నా దగ్గర, బ్లాక్ అండ్ వైట్ టీవీ. దానికి ఏంటికైనా ఒట్టిగా ఆన్ చేయాలన్నా తిప్పాలి, ఆఫ్ చేయాలన్నా తిప్పాలి, లేదా 1-2 ఛానల్స్ వచ్చేటి అంతే. దూరదర్శనం ఇంకోటి. ఈనాడు నాకు రిమోట్ కంట్రోల్ వద్దు, ఇంకా నాకు తిప్పుతాను, నేను ఆఫ్ చేస్తానంటే ఉన్నాయా? దొరికిందా రేడియో? ఇట్స్ అవుట్డేటెడ్ ఫ్యాషన్. అది కావాలంటే కూడా దొరకదు మనకి. మనమందరం ఏం చేస్తున్నామంటే లోకమును నేర్చుకుంటున్నాం, అన్నీ నేర్చుకుంటున్నాం, లోకంలో అప్డేట్ అవుతున్నాము. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికల్లా ఇంకా తిప్పుతానంటున్నావు, ఇంకా మారనంటున్నావు. నీలో ఎలా నవీన స్వభావం వస్తుంది? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. నవీన స్వభావం ధరించుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఒకరినొకడు సహించుకొని ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. ఇంకో మాట కూడా చూడండి, అద్భుతమైన మాట అంటాడు, లాస్ట్లో మాట అంటాడు. చదవండి, అమ్మడు చదవమా. వీటన్నింటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన, వీటన్నిటిపైన పరిపూర్ణత రావాలంటే ఏం కావాలట? అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అది క్షమించాలంటే ఏం కావాలి? ప్రేమ కావాలి. ఒక వ్యక్తిని క్షమించాలంటే వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళు ఏం చేసినా ఊరుకుంటా నవ్వుతాం కదా. అమ్మ ఏం చేస్తా చెప్పండి? చిన్న పిల్లోడు మంచి పట్టు చీర కట్టుకొని చర్చికి పోదామని బయలుదేరింది. ఇప్పుడు వాడు పుస్తకం ఒకటి వేసిండు అనుకోండి, ఇప్పుడు వీడిని తిట్టిద్దా కొట్టిద్దా? నవ్వుకుంటుంది. అవునా కదా? చెప్పండి. అమ్మలు మీరంత అమ్మలంతా ఉన్నారు కదా, ఏమంటారు? అబ్బా ఏందిరా ఇంత కష్టపెడితే ఇప్పుడు నేను ఇంత ఫ్రెష్గా తయారైపోయా, ఇప్పుడే వచ్చాదరా, ఇంత ముందేగా నేను తీసుకుపోయింది అని నవ్వుతాం. ఎందుకు? వాడికి తెలియదు కాబట్టి. అంతే కదా? వాడికి తెలిసిన తర్వాత చేస్తే వాడి వీపు విమానపు మోత మోగిద్ది వాడిది. ఇగో అదే రకంగా దేవుడు కూడా నీవు తెలవనప్పుడు ఆయన క్షమిస్తాడు. నీకు క్రీస్తు ఏంటో పరిచయం కానప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఇగో ప్రేమ గురించి, క్షమాపణ గురించి, త్యాగము గురించి పదే పదే విని క్రీస్తు ప్రేమను నువ్వు రుచి చూసి అనుభవించి ఇంకా నువ్వు క్షమించలేకపోతే దేవుడు ఇప్పుడు క్షమిస్తాడా? నవ్వుతాడా మనం చూసి? లేకపోతే ద్వేషించి ఒక దెబ్బ కొడతాడా? ఒకసారి ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఈ మాట ఎంత గొప్ప. మరొకసారి చదువుకుందాం, చూడండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. మొదటి నుంచి మరొకసారి 12వ వచనం నుంచి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన, మనం ఎవరు చెప్పండి? దేవుని చేత ఏర్పరచబడ్డ మనమందరం ఇక్కడ ఉన్నామంటే మనం ఇక్కడ రాలేదండి. ఇది మట్టికి 100% వాస్తవం.
మనమెవరూ కూడా యేసుని స్వీకరించాలి మనం రాలేదు. ఆయన జగత్తు పునాదికి ముందుగా ఆది సంకల్పము కలిగిన వాడై ఆ కాలంలో పుట్టే ప్రతి వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించాలని ఆయన ఆశించి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టే నువ్వు క్రీస్తుని ఎరిగావు. లోకంలో జ్ఞానులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళు గ్రహించగలిగారా ఈ ప్రేమని? వాళ్ళు గ్రహించలేకపోయారు. మరి నిన్ను గ్రహించినట్టుగా చేసినది ఈ దేవుడు, నువ్వేం చేస్తున్నావు? ఒకసారి మనము గమనించాలి. ఆయన అంటున్నాడు, ఏర్పరచబడిన వారును. దేని కొరకు ఏర్పరచబడ్డాము మనము? పరిశుద్ధులైన ఏర్పరచబడిన మాట లేదు. ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను. దేని కొరకు ఏర్పరచబడ్డాము? పరిశుద్ధులుగా ఉండడానికి మనం ఏర్పరచబడ్డాము. ఇంకా పాపము చేయడానికి కాదు, పాపము చూడటానికి కాదు, పాపం ఆనందించడానికి కాదు, పరిశుద్ధులుగా జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. తర్వాత పరిశుద్ధులుగా ఉంటే ఏమవుతావు చెప్పండి? ప్రియులైన వారిగా. పరిశుద్ధులుగా ఉంటేనే ప్రియమైన వాడు అవుతావు. నువ్వు పరిశుద్ధంగా లేకపోతే ఆయనకు నువ్వు ప్రియుడు కాదు. ప్రియులైన వారిగా మనం ఉండాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పరిశుద్ధులుగా ఉన్న నీవు ఎట్లుండాలి? మీరు జాలిగల మనసును, నీలో జాలి మనసు రావాలి. దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. నేను దేవుని సేవకుడు అని చెప్పి క్షమించే గుణము లేక, ప్రేమించే గుణము లేక, ద్వేషించే గుణం ఉంటే మీరు ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు కదా. మరి మనుషులు మీరు ఇష్టపడకపోతే పరిశుద్ధుడైన దేవుడు మన ఇష్టపడతాడా? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ గుణాలని మనం పొందుకోవాలి. ఇవన్నీ మనం పొందుకోవాలి. ఎవడైనా తనకు హాని చేసిన ఒకడు అనుకుని ఇలా ఎవరైనా పొరపాటు మనకి హాని చేశారనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? మనం కూడా హాని చేయాలనా? వాడు కత్తి పొడిచాడు, మనం కూడా కత్తి కోసం రెడీగా పెట్టుకుని ఉండాలనా? అది కాదు. మా బంధువులు ఇంటికి పోతే ఒక ఆయన అన్నాడు, నన్ను ఎందుకు వచ్చినా ఇప్పుడు నువ్వు రావడంతో నీతో మాట్లాడాలనా అని మాట్లాడాడు. నాకంటే 16 సంవత్సరాల చిన్నోడు, బచ్చగాడు. నాకు ఏడవాల అర్థం కాలేదు, నవ్వాల అర్థం కాలేదు. అంటే మానవుని యొక్క మనసు, వింటున్నాము, బోధిస్తున్నాము, క్షమించే గుణము ఏమాత్రము లేదు, ప్రేమించే గుణము ఏమాత్రము లేదు. అంత ద్వేషము, అంత అబద్ధాలు, నోరు తెరిస్తే మోసమే. దేవుడు అంటున్నాడు, ఇంతగా మనం బోధలు వింటున్నాము కానీ మనలో పరివర్తన రావడం లేదు. ఒక సంవత్సరం తర్వాత మరొక సంవత్సరం మనకు వస్తూనే ఉంది. ఇదిగో నిన్నటి దినమున ఇద్దరు ఈ సంఘ సభ్యులు మరొక నూతన సంవత్సరం మనకి వచ్చారు. ఇంకా అట్లనే ఉంటామా? అట్లుంటానికి వీలు లేదు. బాలుడు ఏం కావాలి? యవనుడు కావాలి. యవనుడు కాకపోతే వాడిని ఏమంటామని చెప్పండి? వీడు లేదో లోటు ఉందంటాం, వీడు లేదో లోటు ఉందని అంటాము. ఇదిగో మనం కూడా లోటు కలిగిన వాళ్ళమే. మనం బాల్యము నుంచి యవనములోనికి మనం రాలేకపోతున్నాము. ఇంకా బాల్యములోనే ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా నీలో నాలో లోటు ఉన్నది. దేవుని దృష్టిలో మనం పరిపూర్ణము కాదు. చివరి మాట చదువు అమ్మ మరొకసారి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఎప్పుడు పరిపూర్ణమవుతామని చెప్పండి? అన్నిటిలో మనం పరిపూర్ణం కావాలంటే ఇప్పుడు ప్రేమ అనే బంధములో మనం కట్టబడితేనే, ప్రేమ అనే బంధములో కట్టబడితేనే. రూతం ఎప్పుడు ఆశీర్వదించబడ్డది చెప్పండి? మోయాబు దేశం నుండి ఆశీర్వదించబడేదా? నథింగ్. ఓర్పా ఉంది. ఓర్పా గురించి మనకి చరిత్రలో ఉందా చెప్పండి? లేదు. ఎప్పుడు అత్తని ఎప్పుడైతే వెంబడించిందో, అత్త ప్రజలే తన ప్రజలని, తన అత్త దేశమే తన దేశమని, వారి భాషే నా భాషని, వారి దేవుడే నా దేవుడని ఎప్పుడైతే అన్నదో అప్పుడే ఆశ్రయించబడది. ఇదిగో మనము కూడా యేసయ్యా నీవే నాకు మార్గదర్శివి, ఇదిగో నీవు చెప్పిన రీతిగా నేను జీవిస్తానని మనము గినక ఒకవేళ అంటే ఇదిగో నీకు ఆశీర్వాదం వస్తుంది. లేదా ఓర్ప వలె ఉంటానంటావా? ఉండు. నీ బ్రతుకులోగా ఓర్ప పేరు లాస్ట్ అక్కడికే ముగించబడ్డది. కానీ రూతమ్మ పేరు తరతరాలుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. బైబిల్లో రూతమ్మ యొక్క పేరు తీసుకుని ఆమె ఒక వంశావళిని చెప్పుకుంటూ వచ్చాడు. బైబిల్లో స్త్రీల పేర్లు ఉన్న వాళ్ళలో 2 మాత్రమే. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. నేను దేవుని వెంబడించినప్పుడు మాత్రమే నీకు ఆశీర్వాదము, నీ కుటుంబానికి ఆశీర్వాదము, నీ శరీరానికి ఆశీర్వాదము, నీ బిడ్డలకు ఆశీర్వాదము, నీ సంఘానికి ఆశీర్వాదము, నీ దేశానికి ఆశీర్వాదము. మనమందరం కూడా
ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు ఎన్నుకున్నాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే వీటన్నిటిపైన ఏం కప్పది? ప్రేమ కప్పివేస్తుంది. ఎంత కోపమున్నా, ఎంత ద్వేషమున్నా, ఎంత నీలో అసూయ ఉన్నా, మత్సరమున్నా, ఈ సమస్తమైన పాపాలు కప్పడానికి ఏకైక మార్గము ప్రేమ అని 2 అక్షరాలు మాత్రమే. ఈ 2 అక్షరాల యొక్క భావాన్ని గుర్తించకుండా నీవు నిర్లక్ష్యం చేస్తే మనకి ప్రమాదకరము. ఇంతకుముందు ప్రభు బల దగ్గర మనం పాటలు పాడుకున్నాము. మనసు మనలోనికి, ఉదయంలోనికి దుఃఖం వచ్చింది. అయ్యో, నేనెవరో నీకు తెలవకపోయినా కానీ నన్ను తెలుసుకొని నా కొరకు ప్రాణం ఇచ్చిన నా దేవాన్ని మనం కన్నీరు కార్చాము. ఆయన జ్ఞాపకము చేసుకున్నాము, ఆ ప్రేమ స్వరూపైన దేవుణ్ణి. ఇదిగో ఆ ప్రేమ స్వరూపైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే నీ జీవితంలో నీలో ప్రేమ లేక ప్రతి ఒక్కరిని నువ్వు ద్వేషిస్తున్నావా? అయితే నువ్వు ప్రేమించేవాడివి కాదు. ఇతరుల గురించి చెడు చెప్తున్నావా? నీలో ప్రేమ లేదు. నీలో అందరి గురించి ఎవరి కొరకు ఏమేదో కక్షలు పెట్టుకుంటే నీలో ప్రేమ లేనట్టు కింద లెక్క. దేవుడు అంటున్నాడు, అన్నిటిని కప్పేది ఏంటి చెప్పండి? ప్రేమ అనే 2 అక్షరాలే. ఇగో మన పాపాలకన్నిటిని కూడా ఏదంతా కప్పి పారేశాడు యేసయ్య? ప్రేమ అనే 2 అక్షరాలతో కప్పివేశాడు. ఆ గుడ్డే ప్రేమ అనే 2 అక్షరాలు గినక కప్పబోతే మనం ఎవరో చెప్పండి? మనం కూడా దుష్టులమే, దుర్మార్గులమే. ఇదిగో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను క్షమించిన ప్రకారం నువ్వు కూడా నన్ను ఇతరులు క్షమించాలి. అందుకని ఆ మాట చూడండి, మళ్ళీ 13వ వచనం చూడండి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకరినొకడు అనుకునేలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించాలి. ఎవరి గురించి అంటున్నాడు? హాని చేసిన వాడిని కూడా క్షమించమంటున్నాడు. నీ ఎడల నిన్ను బాధ పెట్టినవాడు, నిన్ను కొట్టినవాడు, నిన్ను అవమానించిన వాడిని, నీకు నష్టం కలిగించిన వాడు ఎవడున్నా కనుక వాడిని గురించి ప్రేమించమంటున్నాడు. వారి కొరకు ప్రార్థించాలి. స్టెఫెన్ ఎవరి గురించి ప్రార్థన చేశాడు? చివరిగా రాళ్ళు వేసి కొడుతూ ఉన్నారు, ఒక పక్కన రక్తము కారుతుంది, ఇక చావు బ్రతుకుల్లో ఉన్నాడు. యేసయ్య పలికిన మాటే పలికాడు కదా. ఇదిగో మనము కూడా ఆ రకంగా పలికేవారము కావాలి. అయితే ఆ రకంగా లేకపోతే ఏమైందో చూద్దాము. లూకా సువార్త ఆ రకంగా లేకపోతే ఏమవుతుందో ఒకసారి చూద్దాము. లూకా సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 36, 37 వచనం చదువుకుందాం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారయుండుడి. ఇందాక నీ తండ్రి నీ పాపములు క్షమించిన రకంగా నువ్వు కూడా పాపములు క్షమించమన్నాడు, నీకు హాని చేసిన వాడిని. ఇప్పుడేమంటున్నాడు? నీ తండ్రి కనికరము కలిగిన వాడు నీ మీద కనికరించాడు, ఆయనను కనికరించి నీ పాపములు క్షమించాడు. ఆయన కనికరము గలవాడై ఉన్నట్టుగా మీరును కనికరము గలవారయుండుడి. తీర్పు తీర్చకుడి. ఎవరికి తీర్పు తీర్చబాకండి, వాళ్ళిట్లా వీళ్ళిట్లా మీరు అనబాకండి. అది మనకు క్రైస్తవులకు తగదు. ఒకవేళ ఎవరైనా ఎవరి గురించి అయినా మనకి చెడు వినబడ్డప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభు పాదాల దగ్గర పోయి, అయ్యా నీ దాసుడు, నీ సేవకుడు, అయ్యా నా సహోదరుడు, నా సహోదరి ఈ పాపలు ఉందయ్యా, వారిని అక్కడి నుంచి విడుదల కలిగించని ప్రార్థన చేయాలి. అందుకే ఈ మాటలు అంటున్నాడు, తీర్పు తీర్చకూడదు ఎవరికి కూడా. ఇంకో మాట అన్నాడు చూడండి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీకు తీర్పు లేదండి. మీరు ఎవరికి తీర్పు తీర్చబోతే ఇలా ఒక నూతన సిద్ధాంతాన్ని మనం చూస్తున్నాము. క్షమాపణ అనే మాటల లోపల ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం వింటున్నాము. ఆ మాధుర్యాన్ని మనం చుంబించడానికి మనం అందరూ కూడా ఇక్కడికి వచ్చాము. యేసయ్య యొక్క ఉనికిని మనం పుచ్చుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అంటున్నాడు, ఎంత మంచి మాట అంటున్నా అంటే, నీవు తీర్పు తీర్చబాకు, నేను కూడా నీకు తీర్పు తీర్చను. నీవు ఎవరి మీద నేరము మోపబాకు, నీ మీద నేరము నేను మోపను. క్షమించుడి, అప్పుడు క్షమించబడను. ఆ స్త్రీ పట్టబడ్డ స్త్రీ మీద వాళ్ళంతా కూడా నేరము మోపారు. యేసయ్య మోపాడా? మోపలేదు. ఏమన్నాడు? నేను నిన్ను క్షమిస్తున్నా, వెళ్ళమ్మా అన్నాడు. ఎంత గొప్ప పదం అంటే, సహజంగా ఎవరైనా తప్పు చేసిన వాళ్ళ మన భాష వేరుగా ఉంటుంది. కానీ యేసయ్య ఆ రకంగా మనతో కూడా మాట్లాడితే మనం చాలా ఎప్పుడూ దూరం అయిపోయేవాళ్ళం. ఆయన అంటాడు, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధించను, వెళ్ళిపో అన్నాడు. ఇదిగో నేరం మోపిన వారిని క్షమించిన దేవుడు, నేరం చేసిన వారిని క్షమించే దేవుడు. కాబట్టి నీవు కూడా నేరం మోపబాకు, ఎవరి మీద ఎవరికి తీర్పు తీర్చబాకు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. మీరు క్షమించబడాలి, మీ పాపాలు క్షమించబడాలంటే క్షమించాల్సింది మీరు తప్పనిసరిగా. నేను క్షమించను, నేను సచ్చిందాక వాడిని క్షమించను, సచ్చిందాక వాడి ముఖం చూడను, వాడెవడో నాకు అవసరం లేదని అంటే నీ పాపాలు ఏమైపోయినట్టు కింద లెక్క నిలుచొని ఉన్నాయి.
నీ పాపాలు నిల్చొనే ఉన్నాయి. నీ పాపాలు నువ్వు క్షమించబడాలంటే నువ్వందరినీ క్షమించాల్సిందే. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, ఇయ్యుడి మీకు ఇవ్వబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు, అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. అప్పుడు మాత్రమే ఇవన్నీ నీకు ఆశీర్వాదాలు వస్తాయి. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతోనే మీకు మరలా కొలబడను. ఇప్పుడు ఇక మీకు అర్థమయ్యేది అనుకుంటా. FC 4:31-32 వచనాలు చదివాము. అక్కడ రోమీలు రాసిన పత్రిక 5:14 వచనం మనం చదివాము. కొలసీలు రాసిన పత్రిక 3:8 చదివాము. అదే రకంగా 3:12 వచనాలు మనం చదివాము. ఇదిగో ఇక్కడ మనకి వాటి యొక్క సారాంశమంతా కూడా తీసుకుని వచ్చి, నువ్వు క్షమిస్తే క్షమిస్తా, నువ్వు తీర్పు తీర్చబోతే నీకు నేను తీర్పు తీర్చను. అంతేగాక ఇంకో మాట అంటాడు ఏంటంటే, నేరము మోపకు, నేను కూడా నీ మీద నేరము మోపను. మరి ఎంత ఈజీగా ఉంది చెప్పండి, ఎంత ఈజీగా ఉంది. చాలా ఈజీగా దేవుడు చెప్పాడు. దేవుడు మని ₹1,00,00,000 కురిపించమని చెప్పడం లేదు. నీ జీవితకాలం అంతా కష్టమంతా తీసుకొని నాకు ఏమని లేదు. ఒక్కటే మాట అంటున్నాడు, నువ్వు తీర్పు తీర్చబాకు, నేను తీర్పు తీర్చను. నువ్వు క్షమించు, నేను క్షమిస్తా. నువ్వు నేరం మోపబాకు, నేను కూడా నేరం మోపను. ఎంత సింపుల్ మాట చెప్పాడంటే ఇది కూడా మనకు కష్టమైపోతుంది. మన పాపాలు మట్టి క్షమించబడాలి. మన ఎవరికైనా అప్పు ఉంటే వాళ్ళు ఏమనకూడదు. మనకి ఎవడన్నా రూపాయి ఇచ్చేది ఉంటే మట్టికి వాడిని నిలబెట్టి రోడ్డు మీద పరువు తీయాలి. ఇది కరెక్టా? దేవుడు నీ పాప ఒక నిధి, దాన్ని తీసివేస్తే నీ ఎడల చిన్న బాధ కలిగించిన వ్యక్తి నువ్వు క్షమించలేకపోతున్నావు, నేరం మోపుతున్నావు నీ సహోదరుడి మీద. నీవు జాగ్రత్తగానే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక ఎఫ్సీలు రాసిన పత్రిక 1:7 వచనం అందరూ కూడా ఎఫ్సీలు రాసిన పత్రిక 7. దేవుని కృపా మహదేశ్వరమును బట్టి, దేవుని యొక్క కృపా మహదేశ్వరమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అపరాధములకు క్షమాపణ ఆ ప్రియ కుమారుడు ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి, ఆయన దయ బట్టి, ఆయన ప్రేమను బట్టి నన్ను ఆయన ఏం చేశాడా? ఆయన రక్తముతో మన విమోచించాడట. కాబట్టి మన ఏమంటున్నాడు చూడండి, అపరాధములు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆ కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనలో విస్తరింపజేసెను. జ్ఞాన వివేచము కలిగే దీంట్లో క్షమిస్తే జ్ఞాన వివేచన, ప్రేమిస్తే జ్ఞాన వివేచన, తీర్పు తీర్చకపోతే జ్ఞాన వివేచన, తీర్పు తీర్చకపోతే జ్ఞాన వివేచన. ఇదిగో మనమందరం కూడా దేవుని యొక్క జ్ఞానం ఏదంటే క్షమించటము, ప్రేమించటము. ఇదిగో దీన్ని మనము నేర్చుకున్న వారముగా జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. అందుకనే మనము జ్ఞాన వివేచన కలిగిన వారము. కాబట్టి ఈ మాటలు విన్న మీరందరూ కూడా జ్ఞానం కలిగిన వారు, మీరందరూ కూడా వివేచన కలిగిన వారు. జ్ఞాన వివేచన కలిగిన మీరు ఏం చేయాలి? క్షమించేది, తీర్పు చెప్పేది. మీరు ఎవరికి ఏమి చేయకూడదు, ఎవరి మీద నేరారోపణ చేయకూడదు. ప్రేమించండి, క్షమించండి, క్రీస్తును అనుకరించండి. క్రీస్తును చూడండి. ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు, దుఃఖించినప్పుడు, మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు, అప్పుడు మీరు నేను ఆయన చూడకూడదు. ఎవరిని చూడాలి చెప్పండి? మన పాపాలు క్షమించారు క్రీస్తును చూస్తే, అయ్యో వాడు ఒక మాటేగా నన్ను అన్నది, నేను అంతకంటే పాపం చేశాను కదా మనకు అర్థమవుతుంది. ఇదిగో ప్రియ సంగమా, మనమందరము కూడా ఈ రకమైన భక్తిని కలిగి ఉండాలి. ఇక చివరిగా మీకు ఒక మంచి వ్యక్తిని, బైబిల్ ఉన్న వ్యక్తిని మీకు పరిచయం చేసి నేను ముగిస్తాను. ఆదికాండం 50వ అధ్యాయానికి రండి అందరూ కూడా. ఆదికాండము 50వ అధ్యాయానికి వస్తే ఒక అద్భుతమైన ఒక వ్యక్తిని మనము చూద్దాము. మనందరి యొక్క జీవితాలకి మీరు అనుకోవచ్చు, అయ్యా చెప్పేది చాలా తేలిక, వినేది చాలా తేలిక, నడవడిక చేసుకోవడం చాలా కష్టమని మీరు అంటే, ఇదిగో ఒక మనిషికి మనలాంటి రక్త మాంసములు పుచ్చుకొని మరి పరాయి దేశంలో ఒక వ్యక్తిని మనం చూద్దాము. ఆయనలో ఎంత భక్తి ఉందో ఒకసారి మనము చూద్దామా 50వ అధ్యాయము 15వ వచనం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మన మతని చేసిన కీడంతటి చొప్పున
మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఇలాగ వర్తమానము పంపిరి. చదమ్మా. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములు క్షమించుమనిరి. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి. ఎంత గొప్ప మాట అంటే, యాకోబు చనిపోయాడు. 12 గోత్రకర్తలంతా అక్కడికి వచ్చారు, ఐగుప్తు దేశానికి వచ్చారు. తనైన యాకోబు చనిపోయిన తర్వాత పాపము చేసిన వాడికి గిల్టీ కాన్షియస్ ఉంటుంది, ఎప్పుడు కూడా మనసులో వాడిని వేధిస్తుంది. వీళ్ళంతా ఏం చేశారు చెప్పండి? యూసెఫ్ ఏం చేశారు? ఈ కలల భావం చెప్పేవాడు అని, తను తాను గర్విస్తున్నాడని, తండ్రికి ఇష్టమైన వాడని ఆయన మీద ఏం చేశారు చెప్పండి? ఏమన్నా వాళ్ళని ఏమన్నా అన్నడైనా ఏమి చేయాలి బట్టి ద్వేషం పెంచుకున్నారు, చంపుదామనుకున్నారు. కానీ రూబేను ఒక్కడు మట్టికి అడ్డుపడ్డాడు. వద్దు, మనం చంపకూడదని చెప్పేసి అని ఏం చేద్దామన్నాడు చెప్పండి? ఆ నీటి లేని గుంటలు ఏం చేద్దామన్నాడు? తోసేద్దాం. వాడు అన్నం లేకుండా వాడే చచ్చిపోతాడు, నీళ్ళు లేక చచ్చిపోతాడు. ఇది అందరికీ సమ్మతి అయింది. మొదటిగా రూబేను యోసేపును చంపడం ఇష్టం లేక అడ్డుపడ్డాడు మొదటి మాటతో. రెండో మాట, వాళ్ళు అన్నానికి కూర్చున్నప్పుడు మిథ్యానీయులు ఆ దారి గుంట వెళుతూ ఉన్నారు. వాళ్ళు గుగ్గిలము వ్యాపారము చేసేవారు. ఆ వ్యాపారము చేసేవాళ్ళు ఒంటెల మీద పోతూ ఉన్నప్పుడు మరలా రూబేను ఒక మాటతో ఒక మాట అంటాడు, వాడిని ఆ నీళ్ళు లేని బావిలో వేసి చంపేదానికంటే వీళ్ళకి అమ్మేస్తే కాస్త కూస్తూ డబ్బులు మనకి వస్తాయి, మనకు అడ్డం లేకుండా మనం తొలగించుకుంటామని అన్నాడు. ఇది మళ్ళీ వాళ్ళకి ఇష్టమైంది. మరి మరలా వాళ్ళు తీసుకుని వెళ్ళి ఇస్మాయిల్ కనగా మిథ్యాని వాళ్ళకి అమ్మేశారు. ఎంత దుఃఖకరమైన జీవితం చూడండి. సొంత అన్న దమ్ములే తను వారి ఎడల ఏ దుర్మార్గము చేయలేదు, అయితే అమ్మి వేశారు. పాపం దేశము కాని దేశానికి వెళ్ళాడు. ఆ దేశంలో ఎంత మదన పడ్డాడో, ఎంత దుఃఖం పడ్డాడో ఆ దేవుడికే తెలుసు. మనం అనుకున్నంత తేలిక కాదు. ఒకవేళ కనుక మీరు జన్మించిన ఊరిని విడిచిపెట్టి రావాలన్నా, మీ తల్లిదండ్రులు విడిచిపెట్టి రావాలన్నా, నీ సంతానాన్ని విడిచిపెట్టి రావాలంటే ఎంత దుఃఖం కలుగుతుందో దాన్ని నేను అనుభవించిన వాడని. ఇదిగో అన్నదమ్ములు తీసుకుని వెళ్ళి అమ్మి వేస్తే బాధతో దుఃఖంతో వెళ్ళిపోయి అక్కడ ఒక దాసుడు లెక్క జీవించాడు. కానీ ఆ దాసుని యొక్క యథార్థతను చూసిన దేవుడు అతని ఆ ఇంటి మీద అధిపతిగా చేశాడు. ఆ అధిపతిగా ఆయన యోసేపు మరొక నేరంలో నెట్టివేయబడి నేరం చేయకుండా జైలు పాలయ్యాడు. ఎంత దుఃఖకరం ఆలోచించండి. చెయ్యని నేరానికి, ఏమాత్రము తప్పు చేయకుండా జీవించిన జీవితంలో కలిగిన అలజడి, అవమానము, దుఃఖము, తండ్రి నుంచి దూరం అయిపోయాడు, అన్నదమ్ముల నుంచి దూరం అయిపోయాడు, సరసాల్లో మొగ్గుతూ ఉన్నాడు. ఇదిగో దేవుని యొక్క ఏర్పాటు. మీరు బాధపడబాకండి. ఎవరైనా కానీ కదా మిమ్మల్ని ఈ రకంగా బాధపడితే యోసేపువే మనకి సాదృశ్యం. యోసేపు వారిని శిక్షించలేదు, శపించలేదు. అదే వారంతా ధాన్యానికి వస్తే వారు చూసి దుఃఖాన్ని తట్టుకోలేక లోపలికి పోయి ఏడ్చి వాళ్ళకి మనసార భోజనం పెట్టి వాళ్ళతో కూర్చొని వాళ్ళకు బహుమతులు ఇచ్చి పంపించిన మహానుభావుడు. ఇదిగో క్రీస్తు యొక్క ప్రేమ యోసేపులో మనము చూస్తూ ఉన్నాము. అయితే యోసేపు యాకోబు చనిపోయినంత వీళ్ళకి భయం వేసింది. మనము చేసిన దాన్ని బట్టి మనకేమైనా అన్యాయం చేస్తాడేమో అని వీళ్ళంతా కబురు పెట్టారట. పాపం కబురు పెడితే ఆ మాట చూడండి, ఆయన మాట ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. వారు యోసేపుతో ఈలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. ఈ ప్రేమ కావాలి. నిన్ను దుఃఖించజేసిన వారిని, నిన్ను బాధ పెట్టిన వారిని, వారు కష్టంలోని దగ్గరికి వచ్చి దేయ్యని దగ్గరికి వస్తే వారికి నువ్వు అన్యాయం చేయకుండా న్యాయం చేయాలి. ఇది క్రీస్తు యొక్క ప్రబోధ. క్రీస్తు మనకు నేర్పిన మార్గము. తాను అన్నదమ్ముల గురించి ఒక గొప్ప అభయం ఇస్తూ ఉంటాడు. అయితే ఆ మాట మనం చూద్దాం. 18వ వచనం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించింది కానీ నేటి దినమున
జరుగుతున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. 21 వచనం చదువుదాం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషిందని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఈ ప్రేమ కావాలి నీకు. క్రీస్తు యొక్క ప్రేమ యోసేపులో మనం చూస్తున్నాము. వారంతా భయపడుతున్నారు. యాకోబు తండ్రి చనిపోయాడు. వారు ఏడవలసింది వారు అంతరంగంలో ఏడిస్తే ఏం చేశాడు? ఆ ఏడుపుని ఈయన భాయంగా చూపించాడు. అంతేకాదు కానీ వారికి ఒక అభయం ఇస్తున్నాడు. నేను మీ పిల్లల్ని మిమ్మల్ని పోషిస్తాను, ఇది నా బాధ్యత. మీరు నాకు అన్యాయం చేసి ఉండవచ్చును, కానీ ఆ అన్యాయం ఏంటి? ఇప్పుడు అనేక మంది ప్రజలు బ్రతకడానికి, మీరు కూడా బ్రతకడానికి దేవుడు నన్ను ముందుగా కష్టాల కొలిమిలోంచి నన్ను వెలదీశాడు. ఇదిగో మనమందరం కూడా ప్రియ సహోదరి సహోదరుడా, నేను వింటున్న నీ జీవితంలో మార్పు కలగకపోతే, యోసేపు వలె మనం మార్చబోతే, మన జీవితాలు మార్చబడకపోతే, ఇతరుల్ని ప్రేమించలేకపోతే నువ్వు చేసిన పాపాలు అలాగే నిలిచుంటాయి. ఇతరులకు నువ్వు తీర్పు తీస్తే దేవుడు నీకు తీర్పు తీస్తాడు. నీవు ఇతరుల మీద నేరారోపణ చేస్తే దేవుడు నీ మీద నేరారోపణ చేస్తాడు. క్షమించడము క్షేమమా? ద్వేషించడము క్షేమమా? నేరం మోపడము క్షేమమా? నేరం మోపకుండా ఉండడం క్షేమమా? తీర్పు తీర్చడము క్షేమమా? తీర్పు తీర్చకుండా ఉండడం క్షేమమా? ఒకసారి మనం ఆలోచించాలి. యోసేపు ఏమాత్రము తీర్పు తీర్చలే. యేసయ్య యొక్క పరిపూర్ణమైన గుణాన్ని యోసేపులో మనం చూస్తాము. అదే స్టెఫెన్లో కూడా మనం చూస్తాము. ఇగో వీరు కూడా మానవ మాతృలే కదా, మనం ఎందుకు మారకూడదు? నీ సహోదరుని ప్రేమించలేని మనసు, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేని మనసు, నీ తల్లిదండ్రులు ప్రేమించలేని మనసు, వారిని క్షమించలేని మనసు, భార్యని ప్రేమించలేని మనసు, భార్యని క్షమించలేని మనసు, నీ పిల్లల్ని ప్రేమించలేని మనసు, క్షమించలేని మనసు నీలో ఉండడము ఇష్టమా? దేవుని చేత నువ్వు ద్వేషించబడతావు. ఇదిగో మనమందరము కూడా దేవుని బిడ్డలుగా కనబడుతున్నాము, కానీ మనలో ఇంకా అంతరంగంలో దుష్టమైన ఆలోచనలు, దుష్టమైన ప్రక్రియలు మనలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జ్ఞాపకం చేసుకుందాము. యోసేపు లాంటి జీవితము, ప్రేమించే మనసు, క్షమించే మనసు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాట, మీ కుటుంబమును మీ పిల్లలు నేను పోషిస్తానన్న దాంట్లో ఏముంది చెప్పండి? ప్రేమ ఉంది. ఈ ప్రేమను మనము కూడా సమాజానికి, మన కుటుంబాలకి, మన భార్యలకి, మన భర్తలకి, మన కుమారులకి, మన ఇరుగు పొరుగు వారికి, మన సంఘానికి మనము ప్రేమను పంచుదాము. ఈ ప్రేమను పంచడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. ఈ సత్యమైన మర్మాన్ని మన్ని కూడా అనుకరించమని, ఆచరించమని ఇదిగో మొదటి వారము, మొదటి నెల, ఆ చివరి మాసములో మనతో హెచ్చరిస్తున్నాడు. దాంతో ఈ మనమందరము కూడా క్రీస్తు యొక్క జన్మదినానికి సమీపించిన మన జీవితాల్లో క్రీస్తు యొక్క గుణాలను గనక మనము కలిగి ఉంటే క్రీస్తు మనలో జన్మించినట్టు కింద లెక్క. కాబట్టి దయతో మనమందరము కూడా ఈ మాటలతో ఆదరించబడిన వారమై, హెచ్చరించబడిన వారమై కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. యోసేపు లాంటి జీవితం, వారు దయతో క్షమించమని కోరితే తన హృదయం పగిలిపోయి ఏడ్చాడు. వారిని దిక్కులేని వారిగా విడిచిపెట్టదలుచుకోలేదు. స్టెఫెను చనిపోతూ కూడా వారిని ప్రేమించి క్షమించమని కోరాడు. నీ యేసయ్య కూడా క్షమించాడుగా నీ పాపాలని, నీ అపరాధములు క్షమించాడు కదా. నీ వారిని క్షమించలేవా? ఎవరిని క్షమించలేక, ఎవరిని ప్రేమించలేక, అందరిని ద్వేషిస్తూ ఒంటరి కాగా దేవునికి దూరం అయిపోయి ఎంతకాలము నువ్వు బ్రతుకుతావు నీ జీవితం? నీ బంధువుల్ని ప్రేమించాలి, నీ స్నేహితుల్ని ప్రేమించాలి, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమకు అర్థము పరమార్థము తెలియకుండా నువ్వు ఎంతకాలము జీవించినా నీ జీవితం వ్యర్థమే కదా. యోసేపు కన్నీరు పెట్టాడు. ప్రియ సంగమా, మనము కూడా మన పాపమును ఒప్పుకొని ఇదిగో ఈ క్షణము లోపల ఎవరికి తీర్పు తీర్చావో వారిని క్షమించు.
ఎవరిని ద్వేషించావో వారిని ప్రేమించడం ప్రారంభించు. నీ పాపములు క్షమించబడాలంటే, నీవు ప్రేమించబడాలంటే, నీకు మేలులు కలగాలంటే నీవు ప్రేమించేవాడిగా, ప్రేమించేదానిగా నీవు ఉండాలి. అది లేకపోతే క్రీస్తు యొక్క స్వారూప్యం నీలోనికి లేదు. ఎఫ్సి పత్రిక 4:32 అంటున్నాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? పగ పెట్టుకోవడానికా, ప్రేమించడానికా, ద్వేషించడానికా, లేకపోతే స్వీకరించడానికా, తీర్పు తీర్చడానికా, లేకపోతే తీర్పు తీర్చకుండా విడిచిపెట్టడానికా? యేసయ్య స్త్రీకి తీర్పు తీర్చలేదు. నీవు నేను ఎవరు మనం తీర్పు తీర్చడానికి? ఇదిగో మనమందరం కూడా యోసేపు వలె నీ సహోదరులను పోగొట్టుకున్నట్టయితే, నీ బంధువర్గాన్ని పోగొట్టుకున్నట్టయితే ప్రభు దగ్గరకు వచ్చాయా, ఇంతకాలం అవివేకి వలె జీవిస్తూ నా జీవనాన్ని కొనసాగించాను, కానీ ఇదిగో ఈ దినం నేను మార్చబడుతున్నానని ప్రార్థన చేసుకుందాము. వాక్య ఫలింపు నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. అందరం ఒకటి కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందామండి. కృపా కనికరగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను నాయన. ఈ యొక్క మధ్యాహ్న వేళలో ప్రభా మీ పాసనలకు రావడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. అవును ప్రభా, మధ్యాహ్న వేళలో నాయన మీరు ఇచ్చినట్టు లేఖన భాగాలకే వందనాలు స్తోత్రాలు నాయన. నిజముగా మాతో మాట్లాడుతూ వచ్చినారు, సూటిగాను స్పష్టంగాను మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు నాయన. మీకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. మాలో ప్రభాన తండ్రి కోపము నాయన, ద్వేషము, కోపము ప్రభా, క్రోధము నాయన, మరి నాయన ప్రభా అవన్నీ కూడా అల్లర్లకు ప్రభానతను తావు తీస్తున్నాయని ప్రభా అటుది మేము ప్రభా విసర్జించవలనని మీరు మరొకసారి మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చినారు. అవును నాయన, మరి తండ్రి మానవులముగా మేము చేయలేమని మేము అనుకొనడానికి వీలు లేదు ప్రభా. మీరు మాకు మార్గం చూపిస్తూ వచ్చినారు, మాదిరిగా జీవిస్తూ వచ్చినారు నాయన. మిమ్మల్ని హింసించిన వారిని సహితము నాయన మీరు క్షమిస్తూ వచ్చిన దేవుడు. అదే కాకుండా ప్రభాన తండ్రి మరి యోసేపు జీవితాన్ని ప్రభా, మన తన స్టెఫెన్ జీవితాన్ని మీరు మా ముందుంచుతూ వస్తున్నారు. అవును నాయన ప్రభాన తండ్రి, కీడు చేసిన వారిని సహితము ప్రభాన తండ్రి మరి నాయన క్షమించి ప్రీతికరముగా మాట్లాడి వారికి మేలు చేసినట్లుగా మా ముందుంచుతూ వచ్చినారు. అవును ప్రభాన తండ్రి, కీడు చేసిన వారిని సహితము ప్రభాన తండ్రి క్షమించమని మీరు సెలవిస్తూ వచ్చినారు, సహించమని మీరు సెలవిస్తూ వచ్చినారు ప్రభా. మీరు ఏర్పరచుకున్న వారికి ప్రభా తగినట్లుగాను, మీకు ప్రియులైన వారికి తగినట్లుగాను ప్రభా మా జీవితములను జీవించమని మీరు సెలవిస్తూ వచ్చినారు. ఆ విధంగా మేము మార్చుకొనకపోతే ప్రభా మా జీవితంలో నాయన వ్యర్థమని మీరు మాట్లాడుతూ వచ్చిన విధానానికి వందనాలు స్తోత్రాలు. అందు నిమిత్తమే కదా మీరు మీలో అనేకులు ప్రభా రోగులైనారని ప్రభానతో నిద్రించుచున్నారని మీరు స్పష్టంగా మాతో మాట్లాడుతూ వచ్చినారు. అందును బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. ఓపికను సహనమును ప్రభాన తండ్రి కలిగి జీవించమని మాతో మాట్లాడుతూ వచ్చిన మీ ప్రభా మాటలను బట్టి వందనములు. మాలో ఇంకా మేము ప్రభాన తండ్రి ప్రేమించలేని వారమైతే ప్రభా, ఇంకా క్షమించలేని వారమైతే ప్రభా, మాతో మాట్లాడిన మాటను బట్టి ఇకనైనా ప్రభా మమ్మల్ని మేము సరిచేసుకొనుటకు మీరు ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. అవును ప్రభా, మా జీవితంలో సరిచేసుకొని ప్రభా మీ వాక్యానుసారంగా నాయన ఒకరినొకరము క్షమించుకుంటూ ఒకరినొకరము సహించుకుంటూ ప్రభా ప్రేమ కలిగి జీవించుటకు మీ సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. తీర్పు తీర్చకుడి అని మాతో మాట్లాడుతూ వచ్చినారు. అవును ప్రభాన తండ్రి, తీర్పు తీర్చుటకు మేము ఎవరము ప్రభా, ఎంత మాత్రపు వారము నాయన. అవును నాయన, మమ్మల్ని మేము తీర్పు తీర్చినట్లా మీరును మాకు తీర్పు తీర్చెదరు కనుక నాయన తీర్పు మేము ప్రభా మీ చేతిలో పెట్టాలి, కానీ మేము తీర్పు తీర్చేవారం కాదు నాయన. దయతో క్షమించండి ప్రభా. ఇంతకుముందు మా జీవితంలో ఒకసారి ప్రభాన తండ్రి మీ పాదాల సన్నిధిలో ప్రభాన తండ్రి పెడుచున్నాం, జ్ఞాపకం చేసుకోనండి. క్షమించండి ప్రభాన తండ్రి, మీరు కడగండి రక్తంతో ప్రభా, శుద్ధి చేయండి నాయన. ఇక నుండి మా జీవితంలో మార్చుకున్నట్టుకు నాయన నూతన సంవత్సరంలో వెళ్చుంటుండగా అడుగు పెడుచుంటుండగా ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్టుకు నాయన మీరు ఇచ్చినటువంటి ప్రతి లేఖనాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. మేము సిద్ధపాడి ప్రభాన తండ్రి పాతవి గతించను సమస్తమును ప్రభా నూతనపరచబడినవిగా ప్రభాన తండ్రి నూతన వ్యక్తులముగా మార్చబడిన ఆయన నూతన సంవత్సరంలో ముందుకు వెళ్ళటకు మీరు సహాయపడుతున్నామని ప్రార్థిస్తుంటున్నాను. మా జీవితంలో కట్టండి ప్రభా,
మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొనుటకు ప్రభా, నాటుకొనుటకు మీ సహాయం చేయండి నాయన. సాతాను తెచ్చిన ప్రతి శోధన నుండి తప్పించండి ప్రభా నా తండ్రి. మీ వైపు చూసేవారంగాను ప్రభా, ప్రతి నిమిషము ప్రభా మా యొక్క అవమానాలను బట్టి ప్రభా, నిందలను బట్టి ప్రభా మీ వైపు చూసేవారంగాను ఉండుటకు సహాయం చేయండి ప్రభా. మీకు అప్పగించి నాయన ప్రభా ముందుకు సాగగలుగుటకు మీ సహాయం చేయండి. మీరే తీర్పు తీర్చే దేవుడు గనుక భారము మీ మీద వేటుకు కృప చూపించండి. ఆ విధంగా సహనము కలిగి ప్రభా మా జీవితంలో మేము కట్టుకొనుటకు మీ సహాయం చేయమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభా మరొకసారి వినిన వాక్యమును ప్రభా హృదయంలో భద్రపరచుమని, నాటుమని, ముద్రించుమని ప్రభా ఈ కొద్ది ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.